ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బీగల గణేష్ గుప్తా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. తను చేసిన అభివృద్ధి పనులే తనకు మరోసారి గెలిపిస్తాయంటున్న బీగల గణేష్ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ అర్బన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇటు బీగల గణేష్ గుప్తా గారు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేపడుతున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికన్నా ముందు ప్రచారం చేపట్టారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఎలా ఉండే స్పందన? బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది స్పందన. 2014-18 ఎలక్షన్లో కూడా మేము గల్లీలో తిరిగినాం. మాకు సంతృప్తినిచ్చేటటువంటి అంశం ఏంటంటే ఏ గల్లీకి పోయినా, ఏ చిన్న బస్తీకి పోయినా కూడా అక్కడ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఇప్పటికే పూర్తయినాయి. ఇంకా కొన్ని మిగిలినాయి. అవి వచ్చే రోజుల్లో మేము తప్పకుండా పూర్తి చేసామని చెప్పేసి మేము ప్రజలకు మాటిస్తూ ఉన్నాం. కొంతమంది ప్రజలు బయటకు వచ్చి మంగళారతులు పట్టుకొని వచ్చి మా ఇంటి ముందు సీసీ రోడ్లు బాగాయినాయి, మాకు నీళ్ళు వస్తున్నాయి, మేము సంతృప్తిగా ఉన్నామని చెప్పేసి వారు పూలు జల్లి స్వాగతం పలికి వాళ్ళు చెప్తుంటే, ఇంకా కొంతమంది మాకు సంక్షేమ పథకాలు బాగా వస్తున్నాయి, మా ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా ఇంటికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఇలాంటి మాటలతో ముందుకొచ్చి వారే స్వయంగా పూలు జల్లి మాకు స్వాగతం పలికి ఓటేస్తామని కూడా స్వచ్ఛందంగా వారు చెప్పడం మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే మేము చేసినటువంటి పని గుర్తించి వారు ఏదైతే మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారో మరి తప్పకుండా వారికి ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. అంటే మీరు ఒకవైపు నగరం మొత్తం అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు, 100 కోట్లు తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ ఇటు బీజేపీ పార్టీ మొత్తం ఎక్కడెక్కడ రోడ్డు కూడా డెవలప్ లేదు, ఎక్కడ అభివృద్ధి జరగదని చెప్తున్నారు. ఏసీలో కూర్చొని లోపల కూర్చుంటే రోడ్లు కనబడవు, బస్తీలో తిరగాలి, గల్లీలో తిరగాలి. 2014 కన్నా ఎప్పుడు ఉండే, ఇప్పుడు 2018 ఎట్లుండే. పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, వాళ్ళకి కనబడవు. నిజామాబాద్ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మేము చేసినటువంటి అభివృద్ధి ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చినాం. రాత్రనక పగలనక మేము కష్టపడి పనిచేసినాం. అది ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ప్రతిపక్షాలను అసలు పట్టించుకోం. వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళు కామెంట్ చేస్తున్నారనే సంగతి మేము అసలు పట్టించుకోం. మేము పట్టించుకునేది ప్రజల గురించి, మేము ఇతర పార్టీల గురించి మేము మాట్లాడము. వాళ్ళు ఎన్ని మాట్లాడినా, వాళ్ళు ఎంత దుమ్మెత్తి పోసినా మేము అసలు పట్టించుకోము. మేము ప్రజలకు సేవ చేస్తాం. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు ఏం కోరుకుంటారో వాటి గురించి మేము చేస్తాం తప్ప ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, వాళ్ళు ఏం కామెంట్ చేసినా స్పందించాల్సినటువంటి అవసరం మాకు లేదు. అంటే ముఖ్యంగా ప్రధాని ఏ పార్టీ మీకు పోటీ అనుకుంటున్నారు? ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం? పోటీ మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. పోటీ అంటే గెలిచేది మేమే, కానీ సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిజామాబాద్లో 40% మైనార్టీ ఓట్స్ ఉన్నాయి. అది ముస్లిం ఓట్స్ కావచ్చు, క్రిస్టియన్ ఓట్స్ కావచ్చు ఉన్నాయి. అవి కేవలం సెక్యులర్ పార్టీకి మాత్రమే వేస్తారు. అది టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. సో ఒక సెక్టర్ ఆఫ్ ఓట్ల మీదనే బీజేపీ పార్టీ ఆధారపడి ఉంది. కాబట్టి ఇంతకు ముందు కూడా గతంలో డిపాజిట్ రాలేదు. అంతకుముందు 2014లో 3వ ప్లేస్లో ఉంది. సో ఈసారి కూడా తప్పకుండా 3వ ప్లేస్కే పోతుందని నా అంచనా. ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, ఇక్కడ లేని విధంగా కూడా తమ ఆధీనంలో కూడా నిజామాబాద్ నియోజకవర్గాన్ని కూడా ఎంతో విధంగా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోదిలా కూడా మాట్లాడుతున్నాయని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన పోటీని ఖచ్చితంగా ఎన్నికల మాత్రం గెలుపు తమదే అంటూ కూడా బీగల గణేష్ గుప్తా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్ అమ్మర్స్, నిజామాబాద్.